జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో నరభేదం సృష్టించిన టెర్రరిస్టులను వారి వెనుక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. టార్గెట్లు, టైం మీరే డిసైడ్ చేయండి. అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నది మీ ఇష్టం. ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. ఉగ్రముఖులపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి అని త్రివిధ దళాల అధిపతులకు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పాక్ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్ దేశం కోరుకుంటుందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాక్ టెర్రర్ క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని యావత్ దేశం కోరుకుంటుందని ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులకు ప్రధాని స్పష్టం చేశారని ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సైనిక బలగాలపై ప్రధాని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపాయి. కాగా ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానితో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సెక్యూరిటీపై కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వారం రోజుల్లోనే సీసీఎస్ మీటింగ్ జరగనుండడం ఇది రెండోసారి కానుంది. అనంతరం ప్రధాని అధ్యక్షతన రాజకీయ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. భారత గగనతలంపై పాక్ విమానాలు ఎగరకుండా, భారత సముద్ర జలాలు, పోర్టులోకి పాక్ షిప్పులు రాకుండా నిషేధం విధించేందుకు కూడా కేంద్రం సిద్దమైందని తెలుస్తోంది. ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా పాక్ తన గగనతలంపై ఇండియన్ విమానాలు ఎగరకుండా నిషేధం విధించింది. భారత్ మాత్రం ఎయిర్ స్పేస్ మూసివేతపై ప్రకటన చేయలేదు. అయినా ఇప్పటికే పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా రాకపోకలు ఆపేశాయి. ఇటు చైనా లేదా అటు శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి మలేషియా, థాయిలాండ్ వంటి తూర్పు దేశాలకు వెళ్తున్నాయి. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా, జపాన్, యూరోపియన్ దేశాల డిప్లొమాట్లను కేంద్రం వివరించింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ సూత్రధారులలో ఒకడైన టెర్రరిస్ట్ హాషిం మూసా పాక్ ఆర్మీకి చెందిన మాజీ పారా కమాండో అని అధికారులు గుర్తించారు. ముందుగా పాక్ ఆర్మీలో పనిచేసిన తర్వాత అతడు లష్కర్ తోయిబాలో చేరాడని, ఏడాది కిందట మరో టెర్రరిస్ట్ తో కలిసి ఇండియాలోకి చొరబడ్డాడని నిర్ధారించారు. పాక్ ఆర్మీలో అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన కమాండో పహల్గామ్ టెర్రర్ అటాక్ లో పాల్గొన్నట్టు గుర్తించడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. నిరుడు అక్టోబర్లో సోనామార్గ్ టన్నెల్ వద్ద జరిగిన ఉగ్రదాడిలోనూ మూసా పాల్గొన్నట్టు భావిస్తున్నారు. ఆ సందర్భంగా భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో జునైద్ అహ్మద్ భట్ హతం కాగా మూసా తప్పించుకున్నాడు. అప్పుడు భట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో మూసా ఫోటోను బట్టి ఆ అటాక్ లో ఇతడి పాత్ర కూడా ఉన్నట్లు తేల్చారు. మూసా, ఇతర టెర్రరిస్టులు బార్డర్లో ఫెన్సింగ్ ను కట్ చేసి జమ్మూ కాశ్మీర్లోకి చొరబడ్డారని, అప్పటి నుంచి అనేక సార్లు దాడులకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. వీరికి 15 మంది లోకల్ కశ్మీరులు సాయం చేస్తూ వచ్చారని నిర్ధారించారు. దక్షిణ కాశ్మీర్ను జల్లెడ పడుతున్నాయి బలగాలు. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత టెర్రరిస్టుల ఏరివేత కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు ప్రధానంగా దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్, షోపియాన్, కుల్గామ్, పుల్వామా జిల్లాలను జల్లెడ పడుతున్నాయి. ఈ 4 జిల్లాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి ప్రత్యేకంగా 4 యాంటీ టెర్రర్ ఆపరేషన్లు చేపట్టాయని మంగళవారం అధికారులు వెల్లడించారు.
బైసరన్ వ్యాలీలో 26 మంది టెర్రరిస్టులను బైసరన్ వ్యాలీలో 26 మంది టూరిస్టులను పాక్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్న తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ నరభేదానికి పాల్పడిన టెర్రరిస్టులతో పాటు వారి వెనకున్న వారి భరతం పడతామని ప్రకటించారు. అనంతరం పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాకిస్తానీయుల వీసాలను రద్దు చేశారు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా బదిలీ పెట్టబోమని ఆదివారం మన్ కీ బాత్ లోను ప్రధాని హెచ్చరించారు. వారం రోజులుగా రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఆవరించిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ ఇతరులతో కలిసి కీలక సమావేశాలు నిర్వహించారు. మంగళవారం రక్షణ మంత్రితో పాటు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని భేటీ నేపథ్యంలో ఏ క్షణమైనా పాక్ టెర్రర్ క్యాంపులపై సైనిక దాడులు చేసేలా రంగం సిద్దమైనట్టుగా భావిస్తున్నారు.